ఆంధ్రప్రదేశ్లోని ప్రతి హాస్పిటల్లో పెట్టాలి, ప్రభుత్వ హాస్పిటల్. బస్ స్టాండ్ లో ఉంటది, కేపీహెచ్ బస్ స్టాండ్ లో ఉంటది, ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాలి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే ఏరియాలు ఉంటాయి కదా, లైక్ విజయవాడ నక్కల్ రోడ్డు, గుంటూరులో సెంటర్ ఏదో ఉంది కదా ఆసుపత్రి ఉండే సెంటర్, అట్లాంటి చోట్ల ఒకటి పెడితే పబ్లిక్ అందుబాటులోకి ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి అది కూడా నిరంతరం ఉండేటట్టు చూసుకోవాలి, పొద్దు నుండి రాత్రి దాకా ఉంటే ఇంకా హాయి. ఏదో టైంలో 1 గంట 2 గంటలు పెట్టేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కదా. మూడవది ఎక్కడైతే ఈ ముఠా వర్కర్స్, ఆటో నగర్లు, ముఠా కూలీలు పనిచేసే అంటే షాప్స్ ఉండేటటువంటి కమర్షియల్ స్పాట్స్ లో, లైక్ విజయవాడలో బీ సెంటర్ రోడ్డు, 1 టౌన్ లో వస్త్రలత, అట్లాగే మన కాలవగట్టు, అట్లాంటి చోట్ల పెట్టాలి. గుంటూరులోనైనా ఇట్లా ఆ రూట్ లో అలాంటి చోట్ల పెట్టాలి. ఒక ఊరికి ఒక సిటీ లాంటి చోట్లనైతే మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక 20, కార్పొరేషన్ పరిధిలో 50 పెడితే దానికి ఒక జెన్యూనిటీ ఉంటుంది న్యాయస్థానాల దగ్గర పెడితే. ఎందుకంటే న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులు ఒక పక్కన అప్పులతో అల్లాడిపోతా ఉంటారు, వాళ్ళకి ఒక ముద్ద దొరికినట్టు ఉంటుంది. చేయగలిగితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, లేదు ఈ 200 అనుకోండి నడుస్తాయి, ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్పించి అందరికీ ప్రయోజనకరం కాదు.